కూడా కాదు, నువ్వు ఫస్ట్ బండి స్టార్ట్ చేయి. క్లచ్ చేసి పెట్టినా. నువ్వు గేర్ వేయకు ఫస్ట్. గేర్ ఏం లేదు, గేర్ ముట్టుకోకు, గేర్ తో సంబంధం లేదు. ఓన్లీ క్లచ్ ఓకేనా? లేపుతున్నావా? నువ్వు గేర్ దాకా రాలే, అయినా మూవ్ అయితే లేదు. బండి స్టార్ట్ చేయి. నువ్వు గేర్ కాడికి రాకు, నీ గేర్ తో సంబంధం లేదు. నేను క్లచ్ వదిలిపెడతానా? వదిలిపెట్టు. మళ్ళీ స్టార్ట్ చేయి బండి. స్టార్ట్ అయిందా? వచ్చి తొక్కినావా? తొక్కినా. మెల్లగా వదిలి పెడతానా? మూవ్ అయితే లేదు. నార్మల్గా స్టార్ట్ చేసి ఉంటే క్లచ్ తొక్కుతేనే స్టార్ట్ అవుతుంది అంతే తప్ప వదిలేస్తే ఏం కాదు. తర్వాత బండి ఆన్ అయింది, బండి ఆన్ అయింది. నిమిషం స్టార్ట్ అయింది. క్లచ్ ఇచ్చే ఉన్నా. ఇప్పుడు వదిలేసినా కూడా ఏం కాదు. సో నేను వదిలేస్తున్నా, నాకు అలవాటు అయింది. ఇప్పుడు నేను బండి మూవ్ కావాలి అంటే క్లచ్ తొక్కి పట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న గేర్ ని ఫస్ట్ గేర్ లోకి మూవ్ చేసి అప్పుడు క్లచ్ మెల్లిగా వదిలేస్తే మూవ్ అయితే కొంచెం కొంచెం. ఎక్సిలేటర్ ఇయ్యద్దు, ఎక్సిలేటర్ ఇస్తే ఎగిరి పడతాం. ఇప్పుడు క్లచ్ మొత్తం దొక్కిన ఫస్ట్ గేర్లు ఉన్నది. నేను మెల్లిగా క్లచ్ వదిలేస్తున్నా. మెల్లగా వదులు. ఇప్పుడు టైర్లు ఎటు సైడ్ తిరుగున్నా ఇటా దాన్ని గుద్దుతుందా? నేను హ్యాండ్ బ్రేక్ తో మేనేజ్ చేస్తా కానీ నువ్వు క్లచ్ వదులుతానవా? నేను హ్యాండ్ బ్రేక్ దింపుతానా? వదులుతాను. తెలుస్తుందా నీకు? తెలుస్తాను. అంతే, నేను అలవాటుగా మూవ్ అవుతుంది. గున్ను బండి ఎవరు తోలుతున్నారు? అంతే, స్లోగానే చూసుకో. ఇటు పోతా అందుకొస్తాకు, నేను ఇటు తిప్పుతున్నా. ఓకేనా? మళ్ళీ స్ట్రైట్ చేయి. ఇప్పుడు రోడ్ ఎక్కింది కరెక్ట్ గా. పోతాను, ఎటు పోతాను? మళ్ళీ మొత్తం తిప్పితే అటు పోతుంది. అట్లా అట్లా పెట్టు. మళ్ళీ ఇటు ఆఫ్ చేయి బండి. బండి ఆపు ఆపు ఆపు. క్లచ్ దొక్కి బ్రేక్ వత్తు, క్లచ్ దొక్కి బ్రేక్ వత్తు. క్లచ్ మొత్తం దొక్కు.